హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి టెక్ ఈజీ. సో డిఎల్డి ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్లో ఈ వీడియోలో వచ్చేసి ఫుల్ యాడర్ యూజింగ్ 328 డికోడర్. సో 328 డికోడర్ ఐసీ యూజ్ చేసి మనం ఫుల్ యాడర్ అనేది చెక్ చేద్దాం. సో ఇది వచ్చేసి 328 డికోడర్ ఐసీ అనమాట. సో ఈ ఐసీ ఒకసారి మీరు క్లియర్గా ఫస్ట్ దీని బిఫోర్ వీడియో అయితే చూస్తే మీకు 328 డికోడర్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఐసీకి సంబంధించిన పిన్స్ ఏమేంటి, అవుట్పుట్స్ ఎక్కడ కనెక్ట్ చేయాలి, ఇన్పుట్స్ ఎక్కడ కనెక్ట్ చేయాలి అనేది బిఫోర్ వీడియో మీరు క్లియర్గా చూస్తేనే ఈ వీడియోలో మీరు ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట. సో ఈ పిన్స్ తెలిసి ఉండాలి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐసీ 74138 ఇది వచ్చి ఈ ఐసీ అనమాట. సో ఈ ఐసీ వచ్చేసి ఐసీ 7420 అనమాట. 7420 HC20. సో ఇది వచ్చేసి 4 NAND గేట్, 4 ఇన్పుట్ NAND గేట్ అనమాట. సో ఇది వచ్చేసి 4 ఇన్పుట్ అంటే 4 ఇన్పుట్స్ NAND గేట్, 4 ఇన్పుట్స్ 1 అవుట్పుట్ అయితే ఉంటుంది. సో 4 ఇన్పుట్స్ 1 అవుట్పుట్. సో ఈ క్లియర్గా నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. సో ఏ NAND గేట్లో ఏ పిన్ ఎక్కడ కనెక్ట్ చేయాలి, Y1 అనేది ఎక్కడ కనెక్ట్ చేయాలి, Y2 అనేది ఏ పిన్ కనెక్ట్ చేయాలి, దాని పిన్స్తో సహా నేను మెన్షన్ అయితే చేశాను. సో క్లియర్గా 1 2 4 5 అనేవి ఇన్పుట్స్, 6th అనేది అవుట్పుట్ అనమాట. సో 9 10 12 13 అనేవి ఇన్పుట్స్ అండ్ 8 అనేది అవుట్పుట్ అనమాట. సో ఇది సమ్ము క్యారీ అవుట్పుట్స్ వచ్చేసి సమ్ము క్యారీ అవుట్పుట్స్ అయితే చెక్ చేయాలి. సేమ్ బిఫోర్ ఎక్స్పెరిమెంట్లో మనం 328 డికోడర్లో ఎలా అయితే చేసామో ఇన్పుట్స్ అలాగే మనం కనెక్ట్ చేసుకోవాలి. అవుట్పుట్స్ కూడా మనం డైరెక్ట్గా అవుట్పుట్ చెక్ చేసాం కదా 328 డికోడర్లో. సో దీంట్లో ఏంటంటే వచ్చిన అవుట్పుట్స్ అనేవి NAND గేట్తో కనెక్ట్ చేసి NAND గేట్ నుంచి మనం అవుట్పుట్ అనేది సమ్ ఆర్ క్యారీ అనేది అవుట్పుట్ తీసుకుంటాం అనమాట. సో అందుకు మనం ఇక్కడ 4 ఇన్పుట్ NAND గేట్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇది క్లియర్గా ఉంది. సో మీరైతే కనెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ కనెక్ట్ చేసేసాను. సో ఒక సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే మీకు చాలా క్లియర్గా అయితే అర్థమైపోతుంది. సో అర్థం కాకపోతే బిఫోర్ 328 డికోడర్ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇందులో ఏంటంటే సేమ్ 328లో ఎలా అయితే ఇన్పుట్ అంటే E3 ఎనేబుల్ 3 అనేది ఎప్పుడు ఆన్లోనే ఉంచాలన్నమాట. సో ఎనేబుల్ 3 అనేది కంటిన్యూస్గా ఆన్లో ఉంచాలి. సో కంటిన్యూస్గా ఆన్లో ఉంచేసి మనం ఇక్కడ అవుట్పుట్స్ అనేవి చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ అవుట్పుట్స్ ఎలా చెక్ చేయాలంటే ABC అవుట్పుట్స్. సో ABC ఇవి అవుట్పుట్స్ అనమాట. సారీ ఇన్పుట్స్ ఇవి. సో ఈ ఇన్పుట్స్ మనం చేంజ్ చేసుకుంటూ అవుట్పుట్స్ సమ్ము క్యారీ అనేవి చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే ఫస్ట్ 000 ఉన్నప్పుడు సమ్ము క్యారీ అనేది 0లోనే ఉండాలి. నెక్స్ట్ 001. సో 001. సో 001 ఇచ్చినప్పుడు మనకి సమ్ అనేది 1 రావాలి. సో సమ్ అనేది 1 వచ్చింది, క్యారీ అనేది 0లో ఉంది. సో నెక్స్ట్ 010 పెట్టి చూస్తాను. 010. సో 010 ఇచ్చినప్పుడు సమ్ అనేది 1 ఉంది, క్యారీ అనేది 0 ఉంది. సో సమ్ అనేది 1 ఉంది, క్యారీ అనేది 0 ఉంది అనమాట. సో అలా లాస్ట్ 2 చెక్ చేస్తున్నాను చూడండి. 110 ఉండాలి. సో 110 ఉంటే మనకి క్యారీ అనేది 1 రావాలన్నమాట. సో సమ్ అయితే 0 ఉంది, క్యారీ అనేది 1 అయితే వచ్చింది అవుట్పుట్. సో దీనికి మాత్రం కంపల్సరీగా మీరు మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే ఎనేబుల్ 3 అనేది ఆన్లోనే ఉంచాలి కంటిన్యూస్గా. సో కంపల్సరీగా ఎనేబుల్ 3 అనేది కంటిన్యూస్గా ఆన్లో ఉంటేనే మీకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది, లేకపోతే అవుట్పుట్ అనేది రాదు. సేమ్ 328 డికోడర్ అయితే చూడండి మీకు క్లియర్గా. ఆ వీడియో చూశాక ఈ వీడియో అయితే చూడండి. సో ఆ వీడియో చూస్తేనే మీకు ఈ అవుట్పుట్ అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది, లేకపోతే అర్థమవుతుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్. సో మీరు ఇక్కడ క్లియర్గా మళ్ళీ ఇక్కడ 3 ఇన్పుట్స్ 1 అయితే ఇస్తున్నాను చూడండి. సో 3 ఇన్పుట్స్ 1 అయితే ఇచ్చాను. సో ఎనేబుల్ పిన్స్లో E3 అనేది కంటిన్యూస్గా ఆన్లోనే ఉంది. సో ఇక్కడ 2 1s అయితే రావాలి. సమ్ 1 రావాలి, క్యారీ అయితే 1 రావాలి. సో సమ్ 1 వచ్చింది, క్యారీ కూడా 1 అయితే వచ్చింది. సో అవుట్పుట్ 2 టేబుల్ అయితే సాటిస్ఫై అయిందనమాట. సో కంపల్సరీగా 328 డికోడర్ చూసి అప్పుడు ఫుల్ యాడర్ యూజింగ్ 328 డికోడర్ అయితే ఈ వీడియో అయితే చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.